అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని పర్సన్నైపల్లి రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం 4:10 సమయంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ రైల్వే స్టేషన్ వద్ద గల ఎరువులకు సంబంధించిన రేకుల స్టాక్ పాయింట్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అక్కడ ఎరువులు ఏ విధంగా రేకుల స్టాక్ పాయింట్ నుంచి వాహనాలకు మారుస్తున్నారు, ఆ వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ రేకు స్టాక్ పాయింట్ ద్వారా ఎరువులు సరఫరా ఏ విధంగా రీటైల్ ఎరువుల దుకాణాలకు, రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నారు, వ్యవసాయ శాఖ మరియు మార్క్ఫెడ్ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే రైల్వే ద్వారా వచ్చే ఎరువులు క్వాలిటీ కాంపోనెంట్ వారీగా చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, నిర్ణీత ప్రాంతాలకు రవాణా చేస్తున్నారా లేదా, ప్రతి వాహనానికి వే బిల్, స్టాక్ వివరాలు తెలుపుతూ ఇన్వాయిస్ బిల్లు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మీడియాతో మాట్లాడుతూ పర్సన్నైపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఎరువులకు సంబంధించిన రేకుల స్టాక్ పాయింట్ను పరిశీలించి అక్కడికి వచ్చే ఎరువులు ఎంత మోతాదులో వస్తున్నాయి, ఎవరెవరికి ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారన్న వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పేరేశ్వరి, రాప్తాడు, బుక్రాయ సముద్రం మండలాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.